అంటే మీరు ఈ కేసు తేలే వరకు వదిలిపెట్టరు. మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఎంపీ దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కరితో మాట్లాడేసి ఏం యాక్షన్ తీసుకున్నారని. యాక్షన్ తీసుకోకపోతే డిఎంహెచ్ఓ ఇంటి ముందు మీరే ధర్నా చేయండి. నేను చెప్తున్నాను, ఇదే బిగ్ టీవీ లోగో తీసుకెళ్ళి ఆ డిఎంహెచ్ఓ ఇంటి ముందు ధర్నా చేయండి. ఇది లైట్ తీసుకుని పోతే పోయింది, పేదవాళ్ళ బిడ్డ కదా, మనకేం సంబంధం అని ఎవరు నిర్దాక్షిణ్యంగా ఒక్కదాని విషయం మాత్రమే కాదు, ఆమె ఒక్కరి మరణంతోనే ఇది వెలుగులోకి వచ్చింది. కానీ ఎన్నో భ్రూణ హత్యలు ఆల్రెడీ జరిగిపోయాయి ఇప్పటికే. సో ఇటువంటి వారికి సంబంధించి చట్టం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, అధికారులు స్పందించాల్సిందే. మరొక హత్య జరగకుండా నివారించాల్సింది కూడా అధికారులే. ఎస్ వేణు చెప్తున్నాను, అవసరమైతే బిగ్ టీవీ టీం అంతా వస్తాం మీ హనుమకొండకి, వరంగల్కి వస్తాము, జనగాం వెళ్దాం. మనం కావాలంటే అక్కడ కలెక్టర్ ఇంటి ముందుకు వెళ్దాం, కలెక్టర్ దగ్గర అడుగుదాం, డిఎంహెచ్ఓ ఇంటి ముందుకు వెళ్దాం, అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కూడా కలుద్దాం. కేవలం న్యూస్ టెలికాస్ట్ చేయటం కాదండి, సామాజిక బాధ్యత ఉండాలండి. ఎస్, రియల్ ఫీల్ అవ్వాలండి. ఒక మనిషి ప్రాణం తీస్తున్నారు, ఆడపిల్ల కడుపులో ఉందని తెలిస్తే చంపేస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎందుకు? ఏం డెవలప్ అయ్యి ఏం ఉపయోగం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం వెళ్తోంది, లేని మనిషిని ఉన్నట్టు క్రియేట్ చేస్తోంది, లేని ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అంత అద్భుతాలు చేస్తున్నాం. చంద్రమండలం మీదకి వెళ్తున్నాం, మనం వేరే గ్రహం మీద ప్రయోగాలు చేస్తున్నాం రేపో మాపో. ఇలాంటి దశలో తల్లి కడుపులో ఉన్న బిడ్డని, ఆడపిల్లని తెలిస్తే చంపేయటం ఏంటండి? దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవద్దా? ఈ రోజుల్లో అసలు ఆడబిడ్డే కాదు, ఎవరికి భారం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకగలుగుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించుంటున్నారు. అలాంటి టైంలో ఆడపిల్లని చంపేయడం ఎందుకు? ఒక్కసారి డిఎంహెచ్ఓ దీనికి మూల కారణమైన ఆర్ఎంపీ శ్రవణ్ అనేవాడి ఫోటో వేయండి స్క్రీన్ మీద, మళ్ళీ వేయండి, మళ్ళీ చూపించండి. దీని బిగ్ టీవీ టీం అంతా సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ చేయండి. వీడే ఆ రాక్షసుడని. నేను వీడియో వాడే అన్నందుకు క్షమించండి, అయినా కూడా అంటాను, అంత కడుపు పడిపోతుంది. ఇలాంటి వదిలిపెట్టద్దు. అది వాడే హత్యలు ఇలా ఎంతమంది మరణానికి గురవుతున్నారంటే కారణం అతనే. కసబ్ లాంటి వాడు పాకిస్తాన్ నుంచి వచ్చి మన తాజ్ హోటల్ మీద, మన ఇండియన్స్ మీద దాడికి పాల్పడితే, ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపితే వాడిని ఏం చేసాం? విచారించి ఉరితీసి అవతల పడేసాం. అఫ్జల్ గురుని పార్లమెంట్ మీద దాడి చేస్తే నిర్దాక్షిణ్యంగా ఉరితీసి పడేసాం. అలాంటి వాడితో, అలాంటి కసబ్ అఫ్జల్ గురు లాంటి వాడు కాదు వీడు. వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేశారు, ఇతను ఇండైరెక్ట్గా హత్యలు చేస్తున్నాడు. వాళ్ళు బుల్లెట్తో కాల్చినప్పుడు అక్కడ బ్లడ్ వచ్చి ప్రాణం పోయింది. ఇక్కడ ఇండైరెక్ట్గా ఆడదానికి అబార్షన్ చేస్తే అక్కడ బ్లడ్ బయటకు వచ్చి ఆ తల్లి ప్రాణం కోల్పోతుంది, ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోతుంది. ఈ హత్యలకి ఆ హత్యలకి సంబంధం ఏంటని అడుగుతున్నా నేను. ఒక కసబ్ లాంటితో పోలుస్తున్నా నేను ఈ శ్రవణ్ణి. ఇతను బలవంతంగా వారిని ప్రోద్బలం చేస్తున్నాడు. ఎందుకంటే మీకు డబ్బులు వస్తాయి, లేదంటే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇటువంటివన్నీ చెప్పి మాయ మాటలతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆ హత్యలు చేసే విధంగా అతను ప్రోత్సహిస్తున్నాడు. ఇలాంటి వాడికి బతికే హక్కు లేదంటాను నేను. వైలేట్ చేసినా సరే, ఒక మీడియా కాబట్టి మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఇలాగే ఉంటాం, ఇలాగే ఉండాలి కూడా. కడుపు మండిన తండ్రిగా నేను నా ఆవేదన చెప్తున్నాను. ఇక్కడ నాకు ఆ రైట్ ఉంది. ఇంకొక ఆడబిడ్డ ప్రాణం పోకుండా ఉండాలి అంటే ఒక మీడియాగా మీ బాధ్యత తీసుకోవాలి. అందుకే అంటున్నాం, యాక్షన్ తీసుకోకపోతే మేము వచ్చి ధర్నాకు దిగుతాం, మేమే వచ్చి బ్యానర్ పట్టుకుని ధర్నాకు దిగుతాం. ఖచ్చితంగా ఇలాంటి వాడిని వదిలిపెట్టొద్దు, ఉరి తీయండి, చట్టాలు మార్చండి. అవసరమైతే ఇలాంటి వాడికి ఇది హత్యతో సమానం. ఇతను ఎన్ని హత్యలు చేశాడో తెలియదు. తర్వాత మన అనసూయ ఫోటో ఉంటే ఒకసారి వేయండి స్క్రీన్ మీద. ఆ మహాతల్లి ఒక ఆడది, ఆమెకు కూడా ఆడబిడ్డలు ఉండుంటారు. ఎలా ఇంకో బిడ్డ ప్రాణం ఎలా తీయబుద్ధి అవుతుంది? నాకు అదే డౌట్ వస్తుంది అశోక్. ఇతను ఆర్ఎంపీకి కూడా మేబీ పిల్లలు ఉండొచ్చు. అది మగపిల్లాడా ఆడపిల్ల ఏదైనా కావచ్చు. ఎంత దుర్మార్గం అండి. ఏఎన్ఎం అనసూయని, ఇక్కడ శ్రవణ్ని, ఇంకా వీళ్ళకి కోఆపరేట్ చేసిన ఎవరినైనా సరే ఈడ్చుకురండి. అది హనుమకొండ జంక్షన్లో పెడతారా, వరంగల్ జంక్షన్లో పెడతారా, క్రాస్ రోడ్లో పెడతారా, లేకపోతే జనగామ సెంటర్లోనే పెడతారా? ఎక్కడో అసలు పబ్లిక్ అప్పు చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు ఏం చేయాలి. ఇలాంటి పాపం చేసే తప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. డిఎంహెచ్ఓ గారి ఫోటో ఒకసారి వేయండి, దామోదర్ రాజనరసింహ గారి ఫోటో ఒకసారి వేయండి. దే ఆర్ రెస్పాన్సిబుల్. ఇంకా వీలైతే కలెక్టర్ గారి ఫోటో వేయండి, బ్యాక్ టు బ్యాక్ వేయండి, పక్కపక్కన వేయండి. డిఎంహెచ్ఓ శ్రీవాణి గారు మీరు ఎక్కడున్నా బయటికి రండి. అండ్ ఈవెన్ మన వేణు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా మేము చూస్తాము అని మాత్రమే ఒక సమాధానం చెప్పి వదిలేశారంట. ఇంత జరుగుతున్నా ఇన్ని మరణాల కారణమైన వ్యక్తికి సంబంధించి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఏమీ చెప్పట్లేదు ఆవిడ. బోత్ ఆర్ రెస్పాన్సిబుల్.
ఇలా ఇంకో ఆడబిడ్డ ప్రాణం పోకుండా ఉండాలంటే మీరే రెస్పాన్సిబుల్. ఇప్పుడు పోయిన ప్రాణానికి కూడా మీరే రెస్పాన్సిబుల్. ఏం యాక్షన్ తీసుకుంటారు? పోయిన బిడ్డని మీరు కాపాడలేరు, పోయిన బిడ్డ ప్రాణం మీరు తీసుకురాలేరు. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇకపైన ఇంకొక ఆడబిడ్డ కడుపులోనే చచ్చిపోకూడదు. ఆ బిడ్డని అబార్షన్ చేస్తే ఇంకో తల్లి చచ్చిపోకూడదు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఆ భరోసా ప్రజలకు ఇవ్వమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారిని కన్నీటితో అభ్యర్థిస్తున్నాం. బిగ్ టీవీ తరఫున కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం మంత్రి దామోదర రాజనరసింహ గారు. అండ్ మేడం శ్రీవాణి గారు, మీరంటే గౌరవం మాకు. మీరు ఒక మహిళ, ఒక అమ్మ. కానీ ఆవిడ ఏమి చూసి చూడనట్టు ఈ విధంగా చూద్దామన్నట్టు వదిలేయడం అనేది ఆశ్చర్యం కాదు. బేసిక్గా ఏదో గ్రీవెన్స్ జరుగుతుంది, గ్రీవెన్స్ అయినాక మాట్లాడతానన్నారంట. సో తల్లి, మీకు చేసే అప్పీల్ ఏంటంటే మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయట్లేదు, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీరు యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ శ్రీవాణి గారు, ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ మేడం, మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఇంకొక ప్రాణం పోకుండా మీలాంటి మహిళ రేపొద్దున మీలాంటి పొజిషన్లో, ఈరోజు డిఎంహెచ్ఓ పొజిషన్లో ఉన్నారు. మీరు ఇంత స్థాయికి ఎదిగారు కష్టపడి. సో ఈ కడుపులో ఉన్న ఆడబిడ్డ కూడా మీ పొజిషన్లో రేపొద్దున డిఎంహెచ్ఓ అయ్యేదేమో బతికుంటే. సో అలాంటి ఆడబిడ్డ ప్రాణం తీశారే, ఆ తల్లి ప్రాణం తీశారు వాళ్ళు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఇంకొకరు ఎవ్వరు కూడా ఇలాంటి స్కానింగ్ చేయాలంటే భయపడాలి, వణకాలి. ఇంకొకడు అబార్షన్ చేయాలంటే వణకాలి. ఆ రకంగా సీరియస్ యాక్షన్ తీసుకోండి మంత్రి దామోదర రాజనరసింహ గారు. సో క్షమించండి, కొంత మేము ఒక ప్రాణం పోయిందన్న బాధలో కొంత వాడు వీడని పదాలు వాడి ఉండొచ్చు, కాల్చి పడేయండి అని ఉండొచ్చు. క్షమించండి, అది అభ్యంతరం ఉంటే. కానీ అది ఆవేదన అనేది ఒక ఆవేదన. ఇంకో ప్రాణం పోయింది. ఆ పోయిన తల్లి శ్రావణికి మాకేం సంబంధం లేదు, పోయిన బిడ్డకి మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ మనుషులం, మనందరం మనుషులం మనిషిగా స్పందించాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్ ఓన్లీ. ఎస్, గాడ్ మస్ట్ బి బోర్న్ మదర్స్ వూమ్ ఓన్లీ. దేవుడైనా తల్లి కడుపును పుట్టాల్సిందే. అలాంటి తల్లిని చంపేస్తున్నాం మనం. అలాంటి తల్లి కడుపులో బిడ్డలను చంపేస్తున్న డబ్బులు కక్కుర్తిపడి. ఎందుకంటే ఆ రక్తపు కూడు తినటం, ఆ రక్తం ఆ బిడ్డను చంపి ఆ వచ్చే డబ్బులతో బతకడం అవసరం? ఆ బతుకు ఎందుకు? ఆ బతుకు చావచ్చు కదా, ఆ శ్రవణ అనేవాడు చావచ్చు కదా, తప్పేం లేదంటున్నా నేను అనేది. ఎందుకు ఆ డబ్బులతో బతకాలా? ఆ శ్రవణకి పెళ్ళయి పిల్లలు గనక ఉంటే, ఫ్యామిలీ ఉంటే, మీరు కూడా అసహించుకోవాలి అతన్ని. ఇది చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంత సిగ్గు లేకుండా నువ్వు బిడ్డలు ఎలా చంపావురా అని అతనికి గనక పిల్లలు ఉంటే వాళ్ళు ఆ తండ్రిని కాలర్ పట్టుకుని అడగాలి. నిజంగా ఆ శ్రవణ అనేవాడికి కూతురు గనక ఉంటే ఆ కూతురు గట్టిగా నిలదీయాలి. నాన్న, నన్ను అన్నావు కదా, నేను కూడా నీకు భారమైనా, రేపొద్దు నన్ను కూడా చంపేస్తావని అడగాలి. ఎందుకంటే ఇలాంటి విధవలు కన్న కూతురును కూడా చంపుతారు భారం అనుకుంటే. ఎందుకంటే ఎదుటి వాళ్ళ బిడ్డలను చంపిన ఆ తెలివితేటలు ఉన్నప్పుడు డబ్బులు కక్కుతుపడి సొంత బిడ్డలను కూడా చంపుతారు. సో సీరియస్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. కంటిన్యూగా టెలికాస్ట్ చేస్తూనే ఉంటాం. దీనికి సొల్యూషన్ దొరికి